Hello everyone, welcome to the session of Science and Technology. Friends, మనకి గ్రూప్ 1 మెయిన్ సిలబస్ లో భాగంగా ఒక మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఒక యూనిట్ ని మనం చూస్తూ ఉన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, మెయిన్స్ లో మనకి 10 మార్క్స్ కి ఈ 10 మార్క్స్ కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 7 మార్క్స్ నుంచి 8 మార్క్స్ తెచ్చుకునేటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. అంటే యూనిట్ కి ఒక 10 మార్కుల క్వశ్చన్ మనం అనుకున్నట్లయితే క్లియర్ గా మనకి ఈ యూనిట్ నుంచి ఖచ్చితంగా మనం ఆన్సర్ గనక పర్ఫెక్ట్ గా రాయగలిగితే ఓకే, వాటిని కరెక్ట్ యాంగిల్లో వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్ రిప్రజెంటేషన్ తో మనం గనక ఆన్సర్ ని ప్రజెంట్ చేయగలిగితే 7 మార్క్స్ నుంచి 8 మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అదే విధంగా కింద ఉన్నటువంటి ఓకే వ్యాక్సిన్స్ అనేటువంటి ఏరియా, దట్ మీన్స్ ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అనేటువంటి ఏరియా, ఆ రెండు స్కోరింగ్ ఏరియాస్ అని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. ఎనీహౌ యూనిట్ లో మనకి చూడండి ఇలా మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ సూక్ష్మ జీవుల ద్వారా వచ్చేటువంటి అంటువ్యాధులు అంటున్నారు. ఓకే, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఆ యూనిట్ లో మొత్తం కాంపోనెంట్స్ మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ లోనే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకు ఒక క్లూ క్లియర్ గా. ఓకే, అందులో మనకి క్లియర్ గా ఇంట్రడక్షన్ టు ఓకే బ్యాక్టీరియల్, ప్రోటోజోవల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని క్లియర్ గా రాస్తుంది ఒక డైమెన్షన్. ఓకే, ఆ యూనిట్ లో హెడ్డింగ్ ఇలా పెట్టేసి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనే హెడ్డింగ్ పెట్టేసి ఇంట్రడక్షన్ టు బ్యాక్టీరియల్, ప్రోటోజోవల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నారు. దట్ మీన్స్ ఒక బ్యాక్టీరియాకి సంబంధించి, ప్రోటోజోవన్ సంబంధించి, వైరస్ సంబంధించి, ఫంగస్ దట్ మీన్స్ శిలీంధ్రాలకు సంబంధించి ఖచ్చితంగా ఆ డిసీజెస్ పైన కొంత అవగాహన కలిగి ఉండండి. అసలు ఏంటి బ్యాక్టీరియా అంటే ఏంటి, ప్రోటోజోవన్స్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, ఫంగస్ అంటే ఏంటి, వాటి మీద అవగాహన ఏర్పరచుకుంటూ మనం డైలీ లైఫ్ లో చూసేటువంటి కొన్ని డిసీజెస్ గురించి కొంత నాలెడ్జ్ కలిగి ఉండండి అనేది ఒక క్లూ క్లియర్ గా మనం చూస్తే ఆ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ కిందకే. తర్వాత ఏమని ఇచ్చాడు సిలబస్ లో క్లియర్ గా, ఇంకా మనకి మెయిన్ సిలబస్ లోకి వెళ్ళిపోతే బేసిక్ నాలెడ్జ్. ఓకే, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, మైక్రోబియల్ గ్రూప్స్ అన్నాడు క్లియర్ గా. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోబియల్ గ్రూప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చేసి క్లియర్ గా అందులో మళ్ళీ కొన్ని రకాల డిసీజెస్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి డిసీజెస్ కనుక మనం చూస్తే నియర్లీ మనకి ఒక 9 డిసీజెస్ మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు క్లియర్ గా 9 డిసీజెస్ ఇచ్చారు. అందులో మనకి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కిందకి మనం చూస్తే, బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి అంటువ్యాధుల కిందకి మనం చూస్తే మనకు క్లియర్ గా మనకు సిలబస్ లో ఇచ్చింది కలరా. ఓకే, అదే విధంగా ట్యూబర్క్యులోసిస్. ఇది అతిసార వ్యాధి, తీవ్రమైనటువంటి అతిసార వ్యాధి కలరా అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో దీంతో పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎక్కడే కానీ మనం చూస్తే, సో వెరీ రేర్ కేసెస్ లో మనం చూస్తున్నాం. బట్ ట్యూబర్క్యులోసిస్ క్షయ వ్యాధి. ఓకే, దీని గురించి మనకు అడిగారు. ఓకే, మనం ఎలా ఉండాలంటే ఈ టాపిక్ మనం చదువుతూనే ఓకే మనం ప్రిడిక్ట్ చేయగలగాలి. ఓకే, అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఈ ఏరియా నుంచి టచ్ అయ్యేదానికి స్కోప్ ఉందనేది మనం ప్రిడిక్ట్ చేయగలగాలి. ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేస్తాం క్లియర్లీ. ఓకే, ఎనీహౌ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కిందకి కలరా గురించి, ట్యూబర్క్యులోసిస్ గురించి అడిగారు. అదే విధంగా మనకు చూడండి ఓకే ప్రోటోజోవన్స్ ఇవన్నీ సూక్ష్మ జీవులు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ప్రోటోజోవన్స్ గురించి మనకి ఏం అడిగారంటే అందులో ఒక డీసెంటరీ, దాన్ని తెలుగులో అయితే జిగట విరేచనాలు అని చెప్తుంటారు బేసికల్ గా. డీసెంటరీ ఎస్పెషల్లీ ఇందులో మనకి అమీబిక్ డీసెంటరీ అనేది ప్రధానమైందని మనం చెప్పుకోవచ్చు. అమీబిక్ డీసెంటరీ. ఓకే, అదే విధంగా మనకి మలేరియా గురించి అడిగారు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఒకటేమో అమీబిక్ డీసెంటరీ, ఇంకొకటేమో మలేరియా గురించి అడిగారు అనేది మనం చూడవచ్చు ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కిందకి. బట్ ఇక్కడ చూడండి వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరస్ ద్వారా వచ్చేటువంటి అంటువ్యాధుల్లో మనల్ని అడిగినటువంటి మెయిన్ సిలబస్ లో అడిగినటువంటి ఏరియాస్ మనకు చూస్తే ఇవి టార్గెట్ చేశారు. ఒకటి హెచ్ఐవి అంటున్నాం, ఎన్సెఫలైటిస్ మెదడు వ్యాపు. ఓకే, ఎన్సెఫలైటిస్ అంటున్నారు క్లియర్ గా. అదే విధంగా మనకి చికెన్ గోనియా. ఓకే, చికెన్ గోనియా అంటున్నారు క్లియర్ గా మనం చూస్తే. చికెన్ గనియా అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. దాని గురించి మనల్ని క్లియర్ గా సిలబస్ లో అడిగారు అనేది మనం చూడొచ్చు. అదే విధంగా మనకు చూడండి ఓకే హెచ్ఐవి, ఎన్సెఫలైటిస్, చికెన్ గునియా, తర్వాత లాస్ట్ లో మనకి
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, దీన్నే బర్డ్ ఫ్లూ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చారు అలా సిలబస్ లో క్లియర్గా వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ చదవమని క్లియర్ గా. ఓకే, వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ ప్రెజెంటేషన్ చేస్తున్నా ఇండైరెక్ట్ గా. చూడండి, మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని వచ్చేసి ఇంకొకటి ఫస్ట్ లోనే మనకి చూడండి డయేరియా అనేది ఇచ్చారు. ఓకే, డయేరియా అంటున్నారు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, డయేరియా, ఓకే, విరేచనాలు అనేది మనకు క్లియర్ గా సిలబస్ లో మెన్షన్ చేశారు. బేసికల్ గా ఇవన్నీ చూస్తే ఫ్రెండ్స్, ఇవన్నీ ఏది చూసినా కూడా ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్. ఆఫ్ కోర్స్ మనకి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటేనే ఇవన్నీ అంటువ్యాధులు అంటున్నాం. కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధులు క్లియర్ గా. దట్ మీన్స్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని మనం పిలుచుకుంటూ ఉన్నాం బేసికల్ మనం చూస్తే. బట్ ఇక్కడ చూడండి, వాళ్ళు అడిగింది మాత్రం క్లియర్ గా 1 2 3 4 5 6 7 8 9 డిసీజెస్ క్లియర్ గా. ఎందుకంటే డయేరియా అనేది చాలా వాటితో ముడిపడి ఉంది. అది ఏ బ్యాక్టీరియాకు, ప్రోటోజోన్స్ కు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కాదు, చాలా వాటితో ముడిపడి ఉంది కాబట్టి నేను చివరిలో మెన్షన్ చేశా క్లియర్ గా మనం చూస్తే. బట్ ఇక్కడ అడిగింది మనకి ఓకే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సమ్ మైక్రోబియల్ గ్రూప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని అడిగేసి వీటి గురించి క్లియర్ గా మెయిన్ సిలబస్ లో అడిగారు ఫ్రెండ్స్ క్లియర్ గా మనం చూస్తే. బట్ లాస్ట్ లో చూడండి ప్రివెంటివ్ మెజర్స్ డ్యూరింగ్ దేర్ అవుట్ బ్రేక్స్ అని ఇచ్చింటారు. ఓకే, లాస్ట్ లో సిలబస్ లో ప్రివెంటివ్ మెజర్స్, వ్యాధి నివారణ చర్యలు ఇలాంటివన్నీ ప్రబలించినప్పుడు వాటిని మనం ప్రివెంట్ చేసేదానికి, ఓకే, ఇలాంటివి వ్యాప్తి చెందకుండా బేసికల్ గా ప్రివెంట్ చేయడానికి, నివారించేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రత్యేకంగా వాటిపైన సిలబస్ లో ఫోకస్ చేశారు. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ అది మెయిన్ సిలబస్ లో మనకు చూస్తే క్లియర్ గా మనకి ఆ యూనిట్ లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి యూనిట్ లో ఈ వర్డ్స్ గురించి క్లియర్ గా మనకు మెన్షన్ చేశారు. ఇవే మనకు క్లూస్ అని మనం అనుకోవాలి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్యాటర్న్ లో మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో అఫ్ కోర్స్ మనకి మెయిన్ ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇంతవరకు కొత్తగా ఎప్పుడే కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయలేదు. ఎప్పుడు 2016లో రీ ఎగ్జామ్ అనేది ఒకటి జరిగింది, కానీ తర్వాత నోటిఫికేషన్ వచ్చి కొత్తగా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే జరగలేదు. ప్రత్యేకంగా మనం చూస్తే సఫ్కోర్స్ తెలంగాణలో 2 సార్లు ప్రిలిమ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది క్లియర్ గా. సో కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరం 2024లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ లో పెట్టనున్నారు. అఫ్ కోర్స్ తర్వాత మనకి మెయిన్స్ లో తెలంగాణలో వచ్చేసి అక్టోబర్ లో మెయిన్స్ అనేది ఉండబోతుంది అనేది మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది క్లియర్ గా మనం చూస్తే. బట్ ఇంతకు ముందు మాత్రం వీటిపైన ఎక్కడే కానీ తెలంగాణ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చనింగ్ అనేది ఈ విధంగా ఉండేది అనేది మనకు మాత్రం ప్రూఫ్ లేదనేది గమనించాలి. మనకు ఉన్నటువంటి ప్రూఫ్ అనేది ఏపీలో కామన్ గా ఏపీలో నిర్వహించినటువంటి ఆ ఎగ్జామినేషన్ లో, అదే విధంగా ఈ మధ్య కాలంలో అంటున్నాం ఏపీలో చూడండి 2016 రీ ఎగ్జామ్ అనేది కామన్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పీపుల్ కి ఇద్దరికి సపరేట్ గా పెట్టారు రీ ఎగ్జామ్ అనేది క్లియర్ గా మనం చూస్తే. బట్ 2017లో ఏపీలో ఒక నోటిఫికేషన్ వచ్చింది ప్రత్యేకంగా మనం చూస్తే. అప్పుడు 2017లో ఒక ఎగ్జామ్ జరిగింది అరౌండ్ 75 పోస్టులకు సంబంధించి. తర్వాత మళ్ళీ 2018 నోటిఫికేషన్ అనేది 2020లో డిసెంబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది, అదొక ఎగ్జామినేషన్. తర్వాత మళ్ళీ 2022లో ఒక నోటిఫికేషన్ సంబంధించి 2023లో మనకి ప్రత్యేకంగా ఒక మెయిన్స్ ఎగ్జామినేషన్ అని జరిగింది. ఈ 3 ఎగ్జామ్స్ లో మీరు చూస్తే క్వశ్చనింగ్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం క్లియర్ గా. ఇచ్చిన సిలబస్ కి సో వాళ్ళు 360 degrees లో ఆలోచించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విధంగా, అంటే వాళ్ళు ఎలాగైనా క్వశ్చన్ అనేది అడుగుతున్నారు, ఫ్రేమ్ చేయడం అనేది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు కానీ బట్ ఆ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా జనరలైజ్డ్ ఉంటున్నాయి. అదేదో ఒక టెక్నికల్ గా ఉండట్లేదు క్లియర్ గా మనం చూస్తే. బట్ ఇంతకు ముందు చూడండి మనకి ఏదో డైరెక్ట్ గా క్వశ్చన్లు అడిగేవాళ్ళు. 2016 ఎగ్జామినేషన్స్ వరకు మెయిన్స్ లో డైరెక్ట్ క్వశ్చన్, దాని గురించి మనం పలాని ఫ్యాకల్టీ దాని గురించి మీ దగ్గర ఖచ్చితంగా క్వశ్చన్ ఆన్సర్ రాపిచ్చి ఉన్నా, లేదా దానికి సంబంధించిన మ్యాటర్ మీ దగ్గర ఉన్నా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మీరు డైరెక్ట్ గా ఆన్సర్ రాయగలుగుతారు. బట్ ఇప్పుడు వచ్చేటువంటి ప్యాటర్న్ లో చాలా అనలైటికల్ గా ఉంటున్నాయి, విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి క్లియర్ గా మనం చూస్తే. సో వీటిని కూడా మనకు ఇది కొంతవరకు ఈ యూనిట్స్ అంతా బయాలజీతో సంబంధం ఉన్నా కూడా వీటిని మనం ప్రత్యేకంగా కరెంట్ ఇష్యూస్ తో మనం లింక్ చేసుకునేదానికి ప్రయత్నించాలి, కరెంట్ అఫైర్స్ తో. సో ఈ యూనిట్ కి సంబంధించి ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనేది వాళ్ళు ఇచ్చారు క్లియర్ గా. సో వాటితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఏరియాస్ మనం చదువుతూనే సో వాటిని ప్రత్యేకంగా కరెంట్ ఇష్యూస్ తో లింక్ చేయాలి, వర్తమాన అంశాలతో మనం లింక్ చేసుకునేదానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ లో ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అనేది రాసేదానికి స్కోప్ ఉంది క్లియర్ గా.
ఓకే, ఎనీహో మనకి 150 మార్కులు. ఓకే, 150 మార్కుల్లో తెలంగాణలో అయితే 100 మార్కులకే కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ. అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది ఓకే పేపర్ 4 లో 3rd సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పేపర్ 2 అనుకుంటే 150 మార్కులకి అనేది ఉంది. ఓకే, క్లియర్ గా ఒక్కొక్క క్వశ్చన్ కి 10 మార్కులు మనం అనుకుంటే 15 క్వశ్చన్లు ఓవరాల్ గా మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎనీహౌ ఇందులో అయితే మనకి పేపర్ 5 లో బేసికల్ గా 100 మార్క్సే కాబట్టి క్లియర్ గా మనం చూస్తే 10 క్వశ్చన్లు అనేది డిజైన్ చేసి మనకి ఇవ్వాలి క్లియర్ గా మనం చూస్తే. బట్ ఆ 10 క్వశ్చన్లకి మనం కొంతవరకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాయాలంటే ఒక విధంగా వీటిపైన కూడా మనకి అవగాహన ఉండాలి క్లియర్ గా. ఇప్పుడు మనం దీంట్లోకి వస్తాం, సిలబస్ లో క్లియర్ గా మనం చూస్తే. ఓకే, మరి ఇన్ని డిసీజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ లో ఒక డైమెన్షన్ అడిగాడు, తర్వాత ఒక డైమెన్షన్ అడిగాడు. సో మనకు అఫ్ కోర్స్ ఇంటర్నల్ చాయిస్ అనేది మనకు ఉంటుంది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కున్న ప్రత్యేకత ఏంటంటే చాయిస్ అనేది ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో ఏ అనేది ఉంటుంది, మళ్ళీ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ లో ఆర్ అని ఇచ్చేసి మళ్ళీ కింద బి అనేది కూడా మీకు ఇవ్వచ్చు క్లియర్ గా మనం చూస్తే. జనరల్ గా అలా జరుగుతుంది, ఆనవాయితీగా మనం చూస్తే చాయిస్ అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ క్లియర్ గా. ఓకే, మనం ఎంచుకోవాలి మనకి ఆన్సర్ దేనికైతే పర్ఫెక్ట్ గా మనం రాయగలుగుతామని మనకు మనసుకు అనిపిస్తుందో సో వాటిని మనం అటెండ్ చేయాలి. ఇండైరెక్ట్ గా సగం సగం రాసేదానికి స్కోప్ ఉన్నటువంటి ఆన్సర్లను టచ్ చేయొద్దు. ఓకే, సంపూర్ణంగా ఓకే కంప్లీట్లీ దాని గురించి నేను పర్ఫెక్ట్ ఆన్సర్ రాయగలుగుతా అంటే ఆ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. మోర్ ఓవర్ ఇక్కడ 10 మార్క్స్ అంటున్నాం కానీ క్వశ్చనింగ్ అనేది ఒక్కొక్కసారి 5 మార్క్స్ క్వశ్చన్స్, ఆ 10 మార్క్స్ లోనే మళ్ళీ సబ్ పార్ట్స్. ఓకే, సబ్ పార్ట్స్ అంటున్నాం, ఒక్కొక్క దాన్ని 5 మార్క్స్ కిందకి డివైడ్ చేసి అడగొచ్చు. లేదా రెండేమో 4 మార్కులు, ఒకటేమో 2 మార్కులకి, రెండేమో 3 మార్కులు, ఒకటేమో 4 మార్కులు. ఇలా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అయినా మీకు మిక్స్ చేసి ఇచ్చేదానికి స్కోప్ ఉంది. సో ఎలా ఇచ్చినా కూడా మనం అక్కడ ఉన్నటువంటి టైం లిమిట్ ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ ఆన్సర్ మనం ప్రజెంట్ చేసేదానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎనీహౌ ఈ విషయానికి చూడండి, ఇదే విషయానికి వస్తే ఓకే కరెంట్ ఇష్యూస్ ని బేస్ చేసుకొని ఏమన్నా మనకు వచ్చేదానికి స్కోప్ ఉన్నాయా అనేది ఆలోచిస్తే ఇన్ఫెక్షన్స్ లో మీకు ఇమీడియట్ గా కొన్ని అంటువ్యాధులు అనేది మనం గమనించాలి. చూడండి ఇందులో నేను ఇక్కడ మాట్లాడేదా అఫ్ కోర్స్ ఇదంతా మనం డిస్కస్ చేస్తాం, నేను మొత్తం సిలబస్ చెప్తా, కాకపోతే ప్రిడిక్ట్ చేయొచ్చు అంటున్నా కదా. ఓకే, మనకి అక్టోబర్ 2024లో ఉన్నాం, అక్టోబర్ లోనో ఓకే నవంబర్ లో జరగని మెయిన్స్, డిసెంబర్ లో జరగని, బట్ 2024లో ఉన్నాం కదా. ఈ ముందు కాలంలో ఈ డిసీజెస్ ఏమన్నా మనకి న్యూస్ లో కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా, అది మనం పరిశీలించాలి. చూడండి ఇక్కడ చూడండి కలరా. ఓకే, దాని గురించి కొంతవరకు అడిగేదానికి స్కోప్ తక్కువ ఉందని అనుకోవచ్చు, అడగరని కాదు అడిగేదానికి స్కోప్ తక్కువ ఉంది అంటున్నాం. ఎందుకంటే దాని గురించి మనం ఎక్కడే కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మన సరౌండింగ్ లో మనం చూడట్లేదు. బట్ ట్యూబర్క్లోసిస్ చూడండి, క్షయ వ్యాధి, సో దీన్ని నిర్మూలించేటువంటి ప్రాసెస్ లో భారతదేశం 2025 లక్ష్యం పెట్టుకుంది. దట్ మీన్స్ సో మన ఇండియా నుంచి టీబీని ఎలిమినేట్ చేయడానికి 2025 అనేది టార్గెట్ పెట్టుకుంది. సో అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం క్లియర్ గా మనం చూస్తూ ఉంటాం. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 3rd సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వచ్చేసి సో దేనికి సంబంధించిందంటే ఇందులో మనకి చూడండి అందరికీ మంచి ఆరోగ్యం, దట్ మీన్స్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది క్లియర్ గా ఉంటుంది. క్లియర్ గా మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో చూడండి ఇక్కడ చూస్తే. సో అందరికీ ఖచ్చితంగా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే మంచి ఆరోగ్యాన్ని 2030 వచ్చేటప్పటికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు వాళ్ళ యొక్క పౌరులకు, దట్ మీన్స్ వాళ్ళ యొక్క సిటిజన్స్ కి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ప్రొవైడ్ చేసే విధంగా ఖచ్చితంగా దేశాలు చర్యలు తీసుకోవాలనేది 3rd సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనం చూడొచ్చు. ఇందులో మళ్ళీ టార్గెట్స్ లో మనకు చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.3 ఇది మీరు గమనిస్తే ఫ్రెండ్స్, సో మనం కూడా యునైటెడ్ నేషన్స్ లో మనం కూడా 1 మెంబర్ కంట్రీ, మనం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రాసెస్ లో మనం కూడా అనేక విధాలుగా మన దేశంలో స్టెప్స్ అనేది తీసుకుంటున్నాం, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది జరుగుతున్నాయి. ఇండైరెక్ట్ గా మనకు చూస్తే ప్రోగ్రామ్స్, పాలసీస్ ఇవన్నీ పనిచేస్తున్నాయి ప్రత్యేకంగా మనకు చూస్తే. ఎనీహౌ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.3 లో మనకు చూస్తే ఇందులో మనకి చూడండి 2030 వచ్చేటప్పటికి ప్రపంచంలో కొన్ని రకాల అంటువ్యాధులు లైక్ హెచ్ఐవి, అదే విధంగా ట్యూబర్క్యులోసిస్, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, అదే విధంగా హిపటైటిస్ బి లాంటి అంటువ్యాధులు మెయిన్ పేర్లు మెన్షన్ చేసింది ఇవి మెన్షన్ చేశారు. 2030 నాటికి హెచ్ఐవి, టీబీ, మలేరియా, హెపటైటిస్ బి
కొన్ని రకాల వాటర్ బోర్న్ డిసీజెస్, నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల్ని, అదే విధంగా నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్, ఆ పేరు వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు క్లియర్ గా, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అని క్లియర్ గా వాళ్ళు ఆ పదం వాడింటారు బేసికల్ గా. ఓకే, కొన్ని అంటు వ్యాధులు అనేది వాటి పైన చర్యలు తీసుకోక అవి అలాగే ఉండిపోతున్నాయి బేసికల్ గా. సో అవి దాని వల్ల కొంతమంది పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, ప్రత్యేకంగా పేదవారు, ఆ దేశంలో ఉన్నటువంటి పేదవారు ప్రధానంగా సఫర్ అవుతూ ఉంటారు బేసికల్ గా. సో అలాంటి వాటిని మనం నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్, సో వాటిని పెద్దగా మనం పట్టించుకోవట్లేదు. సో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు కూడా పెద్దగా అమలులో ఉండట్లేదు అని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి వాటిని 2030 నాటికి రిమూవ్ చేయాలి ప్రపంచ దేశాలు అనేది క్లియర్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3.3లో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, మనం 2024లో ఉన్నాం క్లియర్ గా. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నాం. సో ఇలా ఆలోచించి ఇలాంటి డిసీజెస్ విషయంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది థింక్ చేయొచ్చు క్లియర్ గా మనం చూస్తే. అదే విధంగా మనం కొన్ని డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ట్యూబర్క్లోసిస్ ఉంది, క్షయ గురించి అడిగేదానికి స్కోప్ ఉంది. అఫ్ కోర్స్ మన ఇండియాలో చూడండి ఇదేమో 2030 అంటున్నాం, బట్ ఇండియాలో మనకి మాత్రం మనం దానికంటే 5 సంవత్సరాల ముందే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2025 విషయానికే ట్యూబర్క్లోసిస్ ని ఇండియా నుంచి రిమూవ్ చేయాలనేది మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ బేసికల్ గా. సో దీన్ని మనల్ని క్వశ్చన్ కిందకి ఎందుకు అడగొచ్చు ఫ్రెండ్స్? ఓకే, ఎందుకు అడగకూడదు బేసికల్ గా? సో ట్యూబర్క్లోసిస్ ఖచ్చితంగా అప్కమింగ్ మెయిన్స్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పుకోవాలి క్లియర్ గా. ఓకే, సో అదే విధంగా చూడండి హెచ్ఐవి అని ఉంది, అందులో 3 మనకు సిలబస్ లో ఉన్నాయి. హెచ్ఐవి గురించి ఉంది, ట్యూబర్క్లోసిస్ గురించి ఉంది, మలేరియా గురించి ఉంది. అఫ్ కోర్స్ వాటర్ బోర్న్ డిసీజెస్ లో మనకి కలరా కూడా ఉంది. ఓకే, వాటర్ బోర్న్ డిసీజెస్ లో కలరా ఉంది, అమీబిక్ డీసెంటరీ ఉంది. ఇవన్నీ చూడండి, మలేరియా అంటున్నాం, మలేరియా ఇదేమో వెక్టార్ బోర్న్ డిసీజ్, దోమల ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఇండైరెక్ట్ గా. ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ మలేరియా అనేది క్లియర్ గా. సో మన దేశం కూడా యాక్చువల్గా ఇది 2030 అనేది మనకు చూస్తే మనకి యాజ్ పర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం మనం చూస్తే 2030 ఉంది. బట్ మన దేశంలో కొంతవరకు ముందర టార్గెట్ పెట్టుకున్నామని మనం చెప్పుకోవచ్చు. 2027 అలా అని మనం అనుకోవచ్చు క్లియర్ గా. ఎనీహౌ హెచ్ఐవి ఉంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇది ఉంది సిలబస్ లో క్లియర్ గా. అంటే దాని ప్రకారం ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డిసీజ్ చూడండి, కలరా పైన, ట్యూబర్క్లోసిస్ కింద, డీసెంట్రీ పైన, మలేరియా పైన, హెచ్ఐవి పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉందని మనం ప్రిడిక్ట్ చేయగలగాలి క్లియర్ గా. సో వీటిలో మళ్ళీ బెస్ట్ థింగ్ మనం చూస్తే ట్యూబర్క్లోసిస్. సో దీనిపైన కొంతవరకు ఎక్స్టెన్సివ్ గా చూడాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాడు కదా, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఇచ్చేసి కింద 9 ఇన్ఫెక్షన్స్ గురించి మనకు సిలబస్ లో మెన్షన్ చేశారు ప్రత్యేకంగా. సో ఏంటి ఆ బేసిక్ నాలెడ్జ్ అంటే ఏం తెలుసుకోవాలనేది మనం గమనించాలి. వాళ్ళు ఇచ్చారు అలా మెయిన్ సిలబస్ లో బేసిక్ నాలెడ్జ్ అంటున్నారు. ఏ ఆస్పెక్ట్స్ లో మనం చూడాలంటే చూడండి ఫ్రెండ్స్, సో బేసిక్ నాలెడ్జ్. ఓకే, ఇందులో మనకి ప్రధానంగా మనం చూడండి కాజేటివ్ ఏజెంట్ అంటున్నాం. అంటే ఆ వ్యాధికి సంబంధించిన ఆ సూక్ష్మజీవి ఏది, వ్యాధికి సంబంధిత సూక్ష్మజీవి అంటున్నాం, వ్యాధి కారకం. సో దీన్నే మనం వ్యాధి కారకం అని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ ఈ సూక్ష్మజీవి, దట్ మీన్స్ ఆ వ్యాధి కారకం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, వ్యాప్తి పద్ధతి, వ్యాప్తి చెందేటువంటి విధానం అనుకోవచ్చు, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనుకోవచ్చు. ఇంకొక బేసిక్ డైమెన్షన్ ఓకే ఇలా మన బాడీలోకి ఏదో ఒక విధంగా స్ప్రెడ్ అయింది, తర్వాత మన బాడీని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ప్యాథోజెనిసిస్ అంటే ఇండైరెక్ట్ గా మన బాడీలో ఆ వ్యాధి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. సో వ్యాధి అభివృద్ధి దశ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ గా చూస్తే. దీన్నే మనం వ్యాధి అభివృద్ధి చెందే ప్రక్రియ, ప్యాథోజెనిసిస్. ఇది కూడా ఒక బేసిక్ డైమెన్షన్. తర్వాత అది మన బాడీలోకి ఇలా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ లేకి లేదా మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ లేకి ఎంటర్ అవడం వల్ల దానివల్ల మన బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది కదా, దాని వల్ల ఖచ్చితంగా కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అంటున్నాం ఫ్రెండ్స్ క్లియర్లీ. ఇది కూడా ఒక బేసిక్ డైమెన్షన్. తర్వాత మనం ఇది కన్ఫర్మేషన్ చేసుకోవాలి.
ఓకే, ఫలాన్ని సూక్ష్మజీవి ద్వారా ఇలాంటి లక్షణాలు మన బాడీలో కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏ సూక్ష్మజీవి, ఈ వ్యాధి అనేది దేని ద్వారా మనకు వచ్చిండొచ్చు అనే దానికి క్లియర్ గా మనం ఏమంటున్నాం, డయాగ్నసిస్ అంటున్నాం. డయాగ్నసిస్ అంటున్నాం. ఓకే, నిర్ధారణ. ఓకే, తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, వ్యాధిని మనం డయాగ్నసిస్ చేసాం, కన్ఫర్మేషన్ చేసాం ఇండైరెక్ట్ గా. ఫైనల్ గా ఆ పర్సన్ కి ట్రీట్మెంట్. ఓకే, చికిత్సా విధానం అంటున్నాం. ఇండైరెక్ట్ గా మనకు చూస్తే చికిత్సా విధానం క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే మనకు అడిగారు కదా లాస్ట్ లో. ఓకే, లాస్ట్ లో మనకి ప్రత్యేకంగా అడిగారు ప్రివెంటివ్ మెజర్స్ డ్యూరింగ్ దేర్ అవుట్ బ్రేక్స్. ప్రివెంటివ్ మెజర్స్, నివారణ పద్ధతులు. ఓకే, ఇలా బేసిక్ నాలెడ్జ్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగినటువంటి డిసీజెస్ పైన ఈ అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ఈజీ కాదు, నేను ముందే చెప్తున్నా. ఓకే, ఎందుకంటే దాంట్లో స్కోర్ చేయాలంటే మాత్రం కొంతవరకు మనకి సైన్స్ పైన కూడా అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. సో మనకి బేసిక్ సైన్సెస్, బయాలజీ, కెమిస్ట్రీ, కొంతవరకు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్, కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ కూడా మనకి హెల్ప్ అవుతాయి అనేది మీరు గమనించాలి. ఎస్పెషల్లీ బయాలజీ కంటెంట్, కెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అనేది మనకి మెయిన్స్ లో కూడా యూజ్ అవుతాయి ప్రత్యేకంగా. సో అందుకోసమే మనకి జనరల్ సైన్స్ అనేది ఇచ్చింటారు ఫిలిమ్స్ లో జనరల్ గా మనకు చూస్తే. సో ఫిలిమ్స్ లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడ కూడా మనం చదువుతాం కదా ప్రత్యేకంగా. అక్కడ ఈ బేసిక్ సైన్స్ అనేది మనం చదివి ఉండాలి బేసికల్ గా. అప్పుడే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో సిలబస్ ని మనం ప్రాపర్ గా మనం అర్థం చేసుకోగలుగుతాం. మనకి ఆ వర్డ్స్ పైన కొంతవరకు అవగాహన ఉంటుంది క్లియర్ గా. సో ఇక్కడ ఈ మెయిన్స్ పార్ట్ అర్థం చేసుకోవాలంటే కొంతవరకు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. సో మీరు అలాంటి ఇబ్బంది పడకుండా నేను చెప్పేటువంటి వర్డ్స్ ని క్లియర్ గా మీరు వింటూ, ఓకే, నేను చెప్పేటువంటి టాపిక్స్ ని మీరు ప్రాపర్ గా ఫాలో అవుతే కొంతవరకు మీరు ఆన్సర్స్ అనేది బెటర్ గా రాసేదానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, నేను ప్రతి యూనిట్ ని కొంతవరకు బేసిక్ లెవెల్ నుంచి మిమ్మల్ని పైకి నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా క్లియర్ గా. ఇక్కడ చూడండి, బేసిక్ నాలెడ్జ్ అంటున్నాడు కాబట్టి చేయాల్సిన పని ఏం లేదు. ప్రతి ఇన్ఫెక్షన్స్ గురించి ఈ డైమెన్షన్స్ లో చూసుకుంటా వెళ్ళిపోవడమే. ఓకే, ఆ యూనిట్ ని మనం చదివేటప్పుడు ఫస్ట్ ఏమో ప్రోటోజోవల్, ఓకే, వాళ్ళు అడిగిన వైరల్, అదేవిధంగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాటి గురించి మనం నేర్చుకున్న తర్వాత ఓకే కొంత టెర్మినాలజీ ఈ చాప్టర్ లోకి మూవ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు, ఓకే, ఇది అంటున్నా నేను, టెర్మినాలజీ, ఈ చాప్టర్ కు సంబంధించినటువంటి పదజాలం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కాబట్టి అసలు ఈ డిసీజ్ సంబంధించి మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనేటువంటి డైమెన్షన్ లో టెస్ట్ చేయడానికి ఈ టర్మ్స్ గురించి కూడా మనం ఒక్కొక్కసారి టార్గెట్ చేస్తుంటారు. గతంలో అడిగినటువంటి ప్రశ్న పత్రాలను కనుక మీరు పరిశీలిస్తే కొన్నిసార్లు ఓకే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ లో టర్మ్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. టెర్మినాలజీ అంటున్నాం క్లియర్ గా. సో స్టార్టింగ్ లో మనం ఆ టర్మ్స్ కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ క్లియర్లీ. తర్వాత మీరు చూడండి, ఓకే, ఆ టర్మ్స్ గురించి తెలుసుకుంటానే ఆ బేసిక్ నాలెడ్జ్ విషయానికి వస్తే క్లియర్ గా ఇవన్నీ మనం ఇన్ఫెక్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫైనల్ గా చూడండి, మనం ఇవి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కాజేటివ్ ఏజెంట్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, వ్యాప్తి అంటున్నాం. ఈ రెండు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కొంతవరకు ప్రివెంటివ్ మెజర్స్ ని మనం గెస్ట్ చేసేదానికి స్కోప్ ఉంది. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో ప్రివెంటివ్ మెజర్స్ ని బెటర్ గా మనం రాసేదానికి స్కోప్ ఉంది. ఎక్కడ మనకు తెలియాలి? ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, కాజేటివ్ ఏజెంట్ మనకు తెలియాలి. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ లో 2 డైమెన్షన్స్ లో మనం థింక్ చేయాలి. యాజ్ ఎ ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఎలాంటి మెజర్స్ చేపట్టాలి, గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఈ 2 డైమెన్షన్స్ లో మనం ఆలోచించాలి ఫ్రెండ్స్ క్లియర్ గా. ఓకే, ఇలా ఈ విధంగా ఈ యూనిట్ ని మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి ప్రత్యేకంగా. ఓకే, ఇక్కడ నేను కొన్ని మెయిన్స్ క్వశ్చన్లు క్లియర్ గా నేను జస్ట్ ఉదాహరణ కొన్ని ఎలా అడిగేదానికి స్కోప్ ఉందో నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. దీని గురించి మనం ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక బేసిక్ గా ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ కన్సిడరింగ్ ద ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటున్నారు. దీన్ని తెలుగులో చూడండి, వ్యాధుల వ్యాప్తి, నివారణ మరియు నిర్వహణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ ప్రజారోగ్యంపై ఉద్భవిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావాన్ని విశ్లేషించండి. పూర్తిగా ఇక్కడ ఏం టార్గెట్ చేస్తున్నారు క్లియర్ గా చూడండి. సో ఇక్కడ చూడండి, వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ప్రజెంట్ దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఉంటుంది, అవి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వాటిని
స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎలాంటి చర్యలు చేపట్టాలనేది క్లియర్ గా మనల్ని విశ్లేషణాత్మకంగా రాయమంటున్నారు. అంటే దాని గురించి మనకు తెలియాలి. సో వైరస్ అంటే ఏంటి, అది ఎలా స్ప్రెడ్ అవుతుంటుంది, దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి, అది స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు, అదంతా మనం ప్రత్యేకంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి ఎలా మనం చర్యలు చేపట్టాలి, ఇదంతా మన మేనేజ్మెంట్ అంటుంది కదా, వాటి గురించి మనం మెన్షన్ చేస్తూ పోవాలి క్లియర్ గా. సో అదే అడిగారు క్లియర్ గా. చూడండి, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్. ఆల్రెడీ ఇది ఏం జరుగుతుందో మనకు తెలిసిన విషయమే. కన్సిడరింగ్ ద ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వాటిని మెన్షన్ చేస్తూ పోవాలనేది ఆ క్వశ్చన్ యొక్క ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, ఎవాల్యుయేట్ ద ఛాలెంజెస్ ఇన్ డెవలపింగ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ అగైనెస్ట్ ర్యాపిడ్లీ మ్యూటేటింగ్ వైరసెస్ అండ్ ప్రపోజ్ స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. ఇది కూడా చాలా అనలిటికల్ గా ఉంది. ఇది యాక్చువల్ గా వ్యాక్సిన్స్ చాప్టర్ తో సంబంధం ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, వేగంగా పరివర్తనం చెందుతున్నటువంటి వైరస్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో సవాళ్లను అంచనా వేయండి మరియు ఈ సవాళ్లను అధిగమించడానికి వ్యూహాలను ప్రతిపాదించండి అంటున్నారు. ఇండైరెక్ట్ గా మనం చూస్తే వ్యూహాలను, స్ట్రాటజీస్ ని ప్రతిపాదించండి అంటున్నారు ఇండైరెక్ట్ గా. చూడండి, అది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే దాని గురించి వ్యాక్సిన్స్ అనే టాపిక్ క్లియర్ గా. ఈ రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, దాని కిందనే ఉన్నటువంటి ఇమ్యూనిటీ, ఆ రెండు ఇంటిగ్రేట్ చేస్తూ మనం ప్రిపేర్ అవ్వాల్సిన కొంత అవసరం ఉంది ఫ్రెండ్స్. క్లియర్ గా రెండింటినీ మనం అక్కడెక్కడ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతవరకు ఇమ్యూనాలజీ నాలెడ్జ్ లేకుండా ఆ డయాగ్నోసిస్, ప్యాథోజెనసిస్ అలాంటి వాటిని మనం అర్థం చేసుకోలేము డిసీజ్ గురించి. అందుకోసమే నేను ప్రత్యేకంగా మీకు సిలబస్ లో నేను లాస్ట్ యూనిట్ మొట్టమొదటి ఫస్ట్ నేను లాస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేసి ఉంటాం. దట్ మీన్స్ వ్యాక్సిన్స్ గురించి మీకు చెప్పింటాం ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది కొంతవరకు అవసరం ఇక్కడ మనం ప్రత్యేకంగా. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనం చూడొచ్చు. ఇవి మనం ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తాం. సబ్జెక్ట్ కొంత కంటిన్యూషన్ జరిగిన తర్వాత వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. తర్వాత మనం చూడండి, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అలాంగ్ విత్ ఇంపాక్ట్స్. ఈ మధ్య కాలంలో ఈ సమస్యతో మన భారతదేశం సఫర్ అవుతుంది. ఫస్ట్ లో మనకి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాడు కాబట్టి ఇంట్రొడక్షన్ టు బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్స్ అన్నాడు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నాడు కాబట్టి ఆ ఏరియాని బేస్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. క్లియర్ గా చూడండి, ప్రభావాలతో పాటు యాంటీ మైక్రోబియల్ నిరోధకత అభివృద్ధికి దోహదపడే కారణాలను చర్చించండి. సో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ లో యాంటీబయాటిక్స్ ఎందుకు పని చేయట్లేదు, సో దానికి కారణాలు ఏంటి అనేది మనం క్లియర్ గా దాని డిస్కస్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అలాంగ్ విత్ ఇంపాక్ట్స్. వాటి కారణాలను మనం తెలుసుకుంటూ పోవాలి. వాటి వల్ల ఎలాంటి ప్రభావాలు మన పైన పడవచ్చు, సొసైటీ పైన ఎలాంటి ప్రభావాలు పడవచ్చు, గవర్నమెంట్ డైమెన్షన్ లో, ఎకనామిక్ డైమెన్షన్ లో, సోషల్ డైమెన్షన్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ మనకు చూపిస్తాయి అనేది ఆన్సర్స్ దీన్ని ఉద్దేశించి మనం రాయాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్ గా, అదే విధంగా ప్రజల యొక్క సైకలాజికల్ బిహేవియర్ పైన, అదే విధంగా సోషల్ ఇంపాక్ట్స్ అంటున్నాం. ఈ డైమెన్షన్ లో మనం థింక్ చేయాలి. ఇంపాక్ట్స్ అంటున్నారు, ఎవరి పైన ప్రభావం చూపిస్తుంది ఇలాంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ వల్ల. చూడండి, చాలా వరకు ప్రజల్లో ఒక నెగటివిటీ అనేది ఏర్పడుతుంది. హాస్పిటల్స్ కి వెళ్ళినా కూడా మనకి డిసీజెస్ అనేది తగ్గవు. హాస్పిటల్స్ పైన బర్డన్ అనేది పెరుగుతుంది ఇండైరెక్ట్ గా. అదే విధంగా గవర్నమెంట్ పైన బర్డన్ పెరుగుతుంది. ఇదంతా మనకి చూడండి, ఇదంతా మనకి కొంతవరకు వేరే డైమెన్షన్స్ తో లింక్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్స్, దీని వల్ల ఏమవుతుంది, ఆ రోగాలు అనేది, ఆ వ్యాధులు అనేది అంత ఈజీగా బయటికి వెళ్ళిపోవు. వాటి వల్ల ఏమవుతుంది, ఇంకా కొత్త వాళ్ళకి అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇంకా అవి ట్రాన్స్మిషన్ అయ్యేటువంటి ప్రాపర్టీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అవన్నీ ఇంపాక్ట్స్ కిందకి మనం చర్చించాలి. ఎప్పుడు చూడాలి, కొంత నాలెడ్జ్ అనేది ఏర్పరచుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ సంబంధించి. ఇక్కడ చూడండి, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే 2025 మనకి ఎలిమినేషన్ టార్గెట్ ఉంది కాబట్టి 2025 అనేది క్లియర్ గా ఈ ట్యూబర్క్లోసిస్ ని మనల్ని అడగొచ్చు ఈ విధంగా క్వశ్చన్. సో వాట్ ఈస్ ట్యూబర్క్లోసిస్, అది మనం అందరికీ తెలిసిందే. ట్యూబర్క్లోసిస్ అనేది దేని వల్ల వస్తుంది, దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి, దాని వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది, అది మెన్షన్ చేసిన తర్వాత కింద దీన్ని ఉద్దేశించి ఆన్సర్ రాయాలి. మెయిన్ థీమ్ ఇది క్లియర్ గా మనకు చూస్తే చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ వేరియస్ ఎఫర్ట్స్ అండ్ పాలసీస్ ట్యూబర్క్లోసిస్ ఈస్ స్టిల్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, తెలుగులో అయితే క్షయవాది అంటే ఏమిటి, వివిధ ప్రయత్నాలు మరియు విధానాలు ఉన్నప్పటికీ భారతదేశంలో క్షయవ్యాధి ఇప్పటికీ ఒక పెద్ద సమస్య. అలా స్టేట్మెంట్ ఇచ్చి క్లియర్ గా మనకి ఇలా ఇండికేట్ చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. క్లియర్ గా ఉంటేనే కదా ఇలా ఇచ్చేది క్లియర్ గా. డిస్కస్ ద వేరియస్ రీజన్స్ ఫర్ దిస్, ఎందుకు ఇలా జరుగుతుంది. మరి చూడండి, ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఓకే, ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ లో మనం చూస్తే టీబీ కేసెస్ లో మన దేశంలోనే దాదాపుగా 28% అనేది నమోదైనాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసెస్ నమోదైనాయి. సో మనం చూడండి, మరి మనం ఏమన్నా పాలసీస్ ఇంప్లిమెంట్ చేయట్లేదా, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదా? టీబీ గురించి మనం చూడండి, నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్, నిక్షయ్ పోషణ్ అభియాన్, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఆర్ పాలసీ అని మనం చెప్తున్నాం క్లియర్ గా. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఇలాంటివన్నీ మనం చేస్తున్నప్పుడు కూడా WHO చెప్పినటువంటి డార్స్ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ చేసినప్పటికి కూడా ఎందుకు ఇలా ఉంటుందనేది మనం అడిగారు. రీజన్స్ క్లియర్ గా. గివ్ సమ్ సొల్యూషన్స్ టు ప్రివెంట్ ట్యూబర్క్లోసిస్. ఓకే, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం క్లియర్ గా. ఓకే, ఈ ట్యూబర్క్లోసిస్ ని అరికట్టే ప్రాసెస్ లో క్లియర్ గా చూడండి, క్షయవ్యాధిని నివారించడానికి కొన్ని పరిష్కారాలను ఇవ్వమని మనం అడుగుతున్నారు. ప్రివెంటివ్ మెజర్స్ ఇండైరెక్ట్ గా మనకు చూస్తే, సో ఏం చేయగలుగుతాం మనం అనేది క్లియర్ గా మనం అడుగుతున్నారు. క్లియర్ గా మనం చూస్తే, సో అందుకే నేను అన్నా ఇందాక, కాజేటివ్ ఏజెంట్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తెలిసినప్పుడే దీనికి ఆన్సర్ రాయగలుగుతాం మనం చెప్తున్నా. ఓకే, చూడండి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నా. దీనిని చూసి మీరు దీనికి ఆన్సర్ మళ్ళీ మీరు టెన్షన్ పడొద్దు. వీటికి ఎప్పుడు మనకి సొల్యూషన్ ఉంటుందంటే, వీటికి ఎప్పుడు మనం ఆన్సర్స్ రాయగలుగుతామంటే దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి యూనిట్ ని కంప్లీట్ గా ఫండమెంటల్ డైమెన్షన్స్ లో మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీటికి ఆన్సర్స్ ని మనం పర్ఫెక్ట్ గా రాయగలుగుతాం. ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే ఏదో అనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏదో ఉంటుంది ఇక్కడ, దీనికోసం ఎక్కడో నాసాలోనో సైంటిస్టులు కావాలి, లేదా పిహెచ్డి చేయాలి, మైక్రోబయాలజీలో పిహెచ్డి, ఓకే, లేదా కెమిస్ట్రీలో పిహెచ్డి, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు. ఇది జనరల్ థింగ్, అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఏరియాని మనం చెప్పుకోవాలి. దాన్ని చదివే విధానంలో మనం చదివితే ఆన్సర్స్ అనేది పర్ఫెక్ట్ గా రాయొచ్చు. ఇలాంటి క్వశ్చన్లు అందరినీ ఉద్దేశించి చూడండి, ఒక కామన్ మ్యాన్ ని ఉద్దేశించి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. సో ఇదేమన్నా ఎంబీబీఎస్ వాళ్ళకి అడిగారా, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కోసం ఏమైనా అడిగారా? ఓకే, పీజీలో ఏదన్నా బిఎస్సి పీజీలో ఎంఎస్సి బయోటెక్నాలజీ వాళ్ళ కోసం ఏమన్నా క్వశ్చన్ అడుగుతున్నారా? ఓకే, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది చాలా జనరల్ గా ఉంటుంది. మీరు ఆలోచిస్తే క్లియర్ గా మనం చూస్తే, సో ఈ విధంగా మనకి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా కొంతవరకు ఉండేదానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, టెక్నికల్ గా మనం ఎలాగో చదువుతాం, అందులో నో డౌట్. టెక్నికల్ గా మనం ఎందుకంటే సిలబస్ ని మనం ఫాలో అవ్వాలి, అది మన ధర్మం. ఓకే, వాళ్ళు ఇచ్చిన సిలబస్ ని ఫాలో అవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనేది పోకుండా సిలబస్ ని ఫాలో అవడం అనేది ప్రతి ఒక్కరు చెయ్యాలి. దాంతో పాటు దాన్ని జనరలైజ్ చేసుకునే దానికి ట్రై చేయాలి. జనరలైజ్ అంటున్నాం, కామన్ గా ప్రతి ఒక్కరికి ఈ పాయింట్స్ అనేది తెలియాలి. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇలా మనకి మెయిన్స్ లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఈ మెయిన్స్ కి సంబంధించి నేను ఆల్రెడీ మీకు మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది నేను డిజైన్ చేసి కింద ఫోల్డర్స్ లో నేను సపరేట్ గా మీకు ప్లేస్ చేస్తున్నా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ గా, తెలుగు మీడియం వాళ్ళకి కూడా నేను సపరేట్ గా ఆ మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్, ఓకే, మనకి టైం లిమిట్, ఓకే, ఒక 10 నుంచి 12 నిమిషాల కాల వ్యవధిలో ఎంతవరకు మనం ఆన్సర్ రాయొచ్చనేటువంటి ఉద్దేశంతో ఆ క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసి మీకు ఇస్తున్నా క్లియర్ గా. ఓకే, అవే నేను మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ మీరు రాయాలని కాదు. ఎగ్జామినేషన్ లో మీకు ఏదన్నా కొత్తగా అప్పటికి ఎగ్జామినేషన్ రాసే టయానికి కొత్తగా ఏదన్నా పాయింట్స్ గుర్తొచ్చినా, ఇంకా నాకంటే బెటర్ గా ఇంకా వాల్యుబుల్ పాయింట్స్ మీరు రాయగలిగితే అక్కడ ప్రెజెంట్ చేయండి. బట్ నేను ఎలా మీకు మెన్షన్ చేస్తున్నా అంటే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో, నాకున్నటువంటి నాలెడ్జ్ తో ఆ మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ నేను డిజైన్ చేసి మీకు ఇస్తున్నా. సో ఓకే, రేపు కొంతవరకు మనకు లక్ కలిసి వచ్చి నేను ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ లో నుంచే మీకు క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కొంత మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఎగ్జామ్ అనేది కొంత బెటర్ గా రాసేదానికి స్కోప్ ఉంది. సో నా క్లాసెస్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, యూనిట్ వైజ్ నేను క్లాసెస్ అనేది పెడుతున్నా. ఆ యూనిట్ వైజ్ క్లాసెస్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు కంప్లీట్ గా వినండి. తర్వాతే మోడల్ క్వశ్చన్ ఆన్సర్ జోలికి వెళ్ళండి. మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఒకటి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దట్ ఈస్ ఎ డైనమిక్ పార్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్తమాన అంశాలతో లింక్ అయినటువంటి ఏరియా కిందకి మనం కన్సిడర్ చేయాలి. కాకపోతే కొంతవరకు సీనియర్స్ ఏంటంటే ఆ సిలబస్ ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ టెర్మినాలజీ పైన అవగాహన ఉంటుంది, ఆల్రెడీ ఆ పార్ట్ అంతా చదివే ఉంటారు. బట్ ఇక్కడ ఎంత సీనియర్స్ అయినా కూడా మళ్ళీ వాటిని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకోగలగాలి. ఓకే, కొత్త వాళ్ళు అనుకోండి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ టెర్మినాలజీ పైన ఒక 1 మంత్ పాటు దాన్ని ఆ సిలబస్ ని కంప్లీట్ గా చదవండి. సో ఆ బేసిక్ డైమెన్షన్స్ ని చూడండి. తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ లోనే ఆ సిలబస్ లో ఇచ్చినటువంటి డైమెన్షన్ ని బేస్ చేసుకొని నేను ఒక్కొక్క ఏరియాను
డిస్కస్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వడం జరుగుతుంది బేసికల్ గా మనం చూస్తే. సో అక్కడక్కడ నేను ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తా, దీనికి ఆన్సర్స్ అనేది నేను కింద ఎలాగో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, దీని గురించి డిస్కస్ చేయడం ఇక్కడ మనకి క్లాసెస్ లో పార్ట్. ఆన్సర్స్ అనేది సపరేట్ గా నేను మీకు క్లియర్ గా ఒక ఫోల్డర్ లో నేను డిజైన్ చేసి మీకు ఆన్సర్స్, ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్, ఇంట్రొడక్షన్ ఏముండాలి, బాడీ ఏముండాలి, కంక్లూజన్ ఏముండాలో క్లియర్ గా నేను ఇండికేట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నా క్లాసెస్ లో భాగంగా కూడా వీటిని నేను డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.